ఇప్పుడే బండి కదిలింది. ఢిల్లీ టు హరిద్వార్. ఇది బెస్ట్. ఎవరైనా హరిద్వార్ వెళ్ళడం, కేదార్నాథ్ వెళ్ళడం అంటే ఇది బెస్ట్. ఎందుకంటే ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది, హరిద్వార్తో ఎండింగ్. మన సీట్లు దొరుకుతాయి. టికెట్ కూడా 100 రూపాయలు ఉంటుంది జనరల్. ఢిల్లీ రైల్వే స్టేషన్ వర్షం పడుతుంది. ఇప్పుడు ఎక్కాం. నైట్ మిడ్నైట్ 12 దిగుతాం. ఢిల్లీ రిటర్న్ మన ఢిల్లీ రామ్, మన ఆగ్రా వెళ్తాం. తాజ్మహల్ చూడాలి కదా. సో రిటర్న్ టైం ఆగ్రా. ఢిల్లీ నుంచి ఢిల్లీ సీట్ ఇంపార్టెంట్ మనకి. మనతోనే మనం దెంగలే. ఇప్పుడు మూవ్ అయింది వచ్చేసరికి 12, మొత్తం 7 hours చేసాం. ఢిల్లీలో దిగిన తర్వాత 4 hours డార్మిటరీ నుండి మార్నింగ్ 5కి ట్రైన్ కాదు బస్సు, సోన్ ట్రైన్. గౌరీకొండ వెళ్ళి గౌరీకొండలో స్టే. నెక్స్ట్ ట్రెక్కింగ్ 25 km. గోల్వీరిపోతుంది చెప్పినంత ఈజీగా. ట్రైన్లో కూర్చొని మాట్లాడింది ఈజీ కాదు. గోల్వీరిపోతుంది నాకు తెలుసు. ఢిల్లీ క్రాస్ అవుతుంది కానీ నా లైఫ్లో ఇంత గలీజ్ నది నొప్పి. ఎందుకు గలీజ్ అంటున్నా అంటే ఒకసారి చెప్తాను చూడండి. చెప్తేసింది నా అలాంటి గలీజ్ అనే చెప్పడం కూడా చెప్తాను. మీకు ఇప్పుడు కెమెరాలో కనబడట్లేదు కానీ ఇంత చెత్త అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి అసలు మొత్తం నేను ఆ నది దగ్గర నుంచి చూస్తున్నా ఇదే పరిస్థితి. ఇల్లు పక్కనే ఉన్నాయి మళ్ళా. చూడండి మొత్తం డ్రైనేజ్ లాస్ట్ వరకు మొత్తం చెత్తే. దారుణం అసలు అక్కడ చెత్త. కర్మ ఏంటంటే ఇక్కడ ఇంకా చాలామంది ఇక్కడ టెంట్లు వేసుకొని బతుకుతున్నారు. దారుణం అసలు. చెత్త చూడండి అసలు. బాబా ఘోరం అసలు. ఇక్కడ ఎంతో కొంత అదృష్టం చేసుకున్నాను కాబట్టి ఏ ప్రాంతంలో పుట్టాను. సముద్రాన్ని నిన్న పొలాలు ఉన్నాయి, మంచి గాలి, మంచి వాతావరణం. ఇక్కడ మనుషులు దొంగకూడదు. బేసిక్గా ఎక్కడైనా దొంగకూడలే. నేను అక్కడ ఉంటున్నా కాబట్టి వాళ్ళని ఈజీగా జడ్జ్ చేసి చెప్పగలను. చెప్తున్నా మనుషుల్ని పక్కన పెడితే మాత్రం నేను పుట్టిన ప్లేసు చాలా 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 బెటర్ ప్లేస్. ఎక్కువ గొప్ప అదృష్టం చేసుకున్నా కానీ అక్కడ పుట్టాలని చెప్పి నా ఒపీనియన్. ఎప్పుడు అదే ఫీల్ అవుతుంది. కానీ ఇలాంటి ప్లేసుల్లో పుట్టకూడదు అబ్బా. ఢిల్లీ కానీ ముంబై దారాది చూసాను. ముంబైలో అది కానీ హైదరాబాద్లో కూడా చాలా ప్లేస్ ఉంది. చాలా కష్టం అసలు. నిమిషాలు కంపోస్తే ముక్కు మూసుకుంటాం. చెత్త కనబడితే కాలు పక్కన పెట్టి వెళ్ళిపోతాం. ఈ చెత్తలో బతుకుతున్నారు వీళ్ళు. వీడియో చేస్తున్నాం కదా పక్కన లొకేషన్ ఆయనకి 2 faces అన్నట్టు ఈ దగ్గర ఉంటాయి. టైం ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. ఇంకొక 1.5 గంట మన స్టాప్. నెక్స్ట్ స్టాప్ మన నెక్స్ట్ ఇప్పుడే రూర్కి క్రాస్ అయ్యా. రాబోయే స్టాప్ హరిద్వార్. అమ్మ తోడు అన్ని ఫ్యాన్లు ఆపేసి డోర్లు వేసేసి మొత్తం అన్ని కిటికీలు కూడా మూసి పారిపోతారు. ఆ లెవెల్లో ఉంది చలి. భీకరమైన చలి. ఇక్కడ కూడా చలి దారుణంగా పెడుతుంది. ఎవరి దగ్గర నిలబడ్డాను నేను. జనవరి నెలలో ఉన్నట్టు ఉంది. అంత చలి పెడుతుంది. మన సైడ్ జనవరిలో ఎలాంటి చలి పెడుతుందో అంత చలి పెడుతుంది. బాడీలో ఓల్డ్ పని రన్ అవుతుంది కాబట్టి సస్టైన్ అవుతున్నా కానీ లేకపోతే చాలా అనేది చలికి. గంట తర్వాత దిగి స్టేషన్లో పడుకొని రేపు మార్నింగ్ బస్ ఎక్కి జింగా వెళ్ళిపోవడమే. కొత్త ఫ్రెండ్స్ కలిసారు బీహార్. ఇద్దరే వెళ్తున్నారంట. వాళ్ళకి తెలియదు. మాతో పాటు హాయ్ హాయ్ బోలి. బీహార్
కొత్తగా కలిసారు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేస్తున్నా. రేపు మార్నింగ్ అందరం కలిసి పైకి వెళ్తాం. 6 కాస్త 8 పైకి వెళ్దాం. నడుచుకుంటూ కేదార్నాథ్ గుడికి వెళ్తాం. అన్ని తీసుకున్నారుగా, ఏం లేవుగా. మన ట్రైనే, మన కోసం చేసిన ట్రైనే, టూరిస్ట్ ట్రైన్. 1,00,000 రూపాయలు, 1,50,000 ఎంత ఉంటుంది టికెట్ దీనికి. ఇది తీసుకుంటే మొత్తం అన్ని స్టేట్లు తిప్పుతారు. అన్నీ అంటే ఆల్మోస్ట్ ఒక 20 స్టేట్స్ దగ్గర తిప్పేస్తారు ఈ ట్రైన్లో. ప్లాన్ చేద్దాం ఒకసారి, మొత్తం సోలో కవర్ చేసిన తర్వాత మళ్ళీ అసలు ట్రైన్లో ప్లాన్ చేద్దాం. ఇక్కడతో స్టాప్. ఇంకా ఇక్కడ నుంచి ట్రైన్స్ లేవు, బస్ మీదనే. ఇక్కడ నుంచి ఇంకా రివర్స్ ఢిల్లీ వైపు వెళ్ళాలంటే ఉన్నది తప్ప మళ్ళీ పైకి వెళ్దామంటే లేవు. పైకి అంటే లేకపోతే కాశ్మీర్ కానీ, హర్యానా కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ వెళ్దామంటే ఇక్కడ నుంచి బళ్ళు లేవు. ఢిల్లీ పోయి మళ్ళీ ఢిల్లీ నుంచి పోవాలి. ఎందుకంటే ఎంతో ఖతం 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 ఖతం. చూసారా థీమ్ పైన దేవాలయం మోడల్లో ఉంది. సెలెరా తీసేస్తుంది ఎప్పుడు ఉంది స్వెటర్లో. హరిద్వార్ రైల్వే స్టేషన్ అవుటర్ వ్యూ చూసారా. అక్కడ శివయ్య అదే లెక్కల మీద ఉంటుంది. ఏదైనా 10 నిమిషాలు బయటకు వచ్చినందుకు అప్పుడే ముక్కుదు జలుబులా స్టార్ట్ అయింది నాకు. దీంతో రేపు మంచులో ఎల్లుండే, రేపు కాదు, మంచులో నడుచుకుంటూ పోవాలి అక్కడికి. ఓకే వెళ్ళిపోతాను, పర్లేదు, చూద్దాం. దోలు తీరిపోద్దని తెలుసు, అయినా పర్లేదు. దసరాకి జమ్మి పట్టుకొని చెప్పుకున్నా. ఈసారి ఎట్లయితే అట్లా అయింది, తగ్గేదేలే. అయితే బేపత్సమైన చిల్లు వస్తుంది వేరు చలికాలం లాగా. వెళ్ళి టిఫిన్ చేస్తా. ఓకే, టిఫిన్ అంటే ఏదో ఒకటి తినాలి కదా. మార్నింగ్ బస్ ఎక్కాలి తొందరగా, టిఫిన్ చేయాలి. టిఫిన్ చేస్తా. మార్నింగ్ బయలుదేరాం హరిద్వార్ నుంచి. మనకేం నడుచుకుంటూ వెళ్తే బస్ పికప్ పాయింట్ ఉంది, అక్కడ బస్సు ఎక్కి మన బస్సులో 9 hours జర్నీ సోన్ప్రయాగ్కి. బస్సు బుక్ చేస్తే టెంపో ఆపోజిట్ ఇవన్నీ వరదలు కొట్టుకొచ్చిన పాలే. రాలే బాబా 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 బాబా. కేదార్లో బయలుదేరాము సోన్ప్రయాగ్ దగ్గర. 4 గంటల జర్నీ తర్వాత తిన్నాము బస్సు ఆపేది. మీ రేట్లు చూపిస్తాను చూడండి. ఇడ్లీ 4 పీస్ 140, మసాలా దోశ 180. డైలీ మసాలా దోశ తింటా, ఒక్కోసారి 2 పూటలు తింటా. అదే ఇక్కడ తిన్నాను అనుకో, నా జీతం మొత్తం మసాలా దోశకి అయిపోయింది.
లేంగలేమని తెలిసి ఇక పరోటా ఉన్న ఆర్డర్ పెట్టుకున్నాం. ఎక్కడ పెరుగు కామన్, అందరం దాంతోనే కానేస్తున్నాం. పచ్చడి కామన్. ఏది మచ్చా స్మైల్? మచ్చా చిన్న స్మైల్ హీరోలాగా పొలమాట. వ్యూ ఒకటి చూపెడతా బ్రో. అందరు కలిపి అందరు కలిపి సెల్ఫీ రాయండి. సెల్ఫీ అది అది నైట్ టైం చూపిస్తే సోన్ప్రయాగ్ కాదురా. ఇప్పుడే బండి దిగాము. సీతాపూర్ పార్కింగ్కి అంటే కొంచెం ఇంకా ముందే డ్రాప్ చేస్తున్నాం మమ్మల్ని. నడికి వెళ్తున్నాం అక్కడి నుంచి. అమ్మ తోడు చలి మాత్రం నార్మల్ చలి కాదు, ప్యాకింగ్ అయిపోతున్నా చలికి. అంత చలి. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. గుద్దాలి ఇప్పుడు వెళ్ళి నడిచి 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 ఫైనల్ సోన్ప్రయాగ్. ఇప్పుడు ఇక్కడ బొలెరో మాట్లాడేకొని గౌరీకుండ వెళ్ళాలి. గణపతిని వేడి యాత్ర మార్నింగ్ నుంచి ఫుడ్ ఇల్లే. మార్నింగ్ నుంచి తిన్నాను. మార్నింగ్ 2 పరోటా అంటే ఆకలి సాగు విధానం అది. కేదార్నాథ్ స్టైల్. ఈ విధంగానే మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాన్ని ఉంచుకోవాలి. ఈ ప్లేస్లో ఇక్కడ స్కాన్ చేయించుకొని మనం చేయించుకుంటే ఎంట్రీ అయినట్టు. అంటే మనం టెంపుల్కి వెళ్తున్నామని చెప్పి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆడికి వెళ్ళిన తర్వాత మనం టోకెన్ ఇస్తారు వాళ్ళు. ఓకేనా? ఇది ప్లేస్ వెనక గ్రీన్ కలర్ అన్ని పైన చూస్తున్నాం. गौरव भाई, हमको ट्रेन में मिला, हमारे साथ आ रहा है केदारनाथ और बद्रीनाथ भी जा रहा है. हम 3 लोग, ये वाला और मैं लौड़े है. मैं तू लौड़े. मैं अनक खेल पे मुंडी किधर. हाँ मैं इधर. इसमें 4 आदमी और बैठेगा, या तो फिर 600 रुपये तुम दो मेरे को, 8 हो गए 8 कितना है? एक आदमी का 50 है, 12 बिठाते हैं. तुम 8 है, तुम ఏందంట రాజు బ్యాగ్లో అవి పెట్టి కూర్చోండి. వాడు ఏమంటాడంటే మనిషికి 50 రూపాయలు యాక్చువల్గా అక్కడ గౌరీకుండ దాకా ఎక్కడి నుంచి. వాడేమో 12 మందికి పడుతుంది ప్లేసు, మీరు 600 ఇచ్చేయండి, మీరు 6 ఎక్కిపోండి అంటున్నాడు. తెలియగలదు దెంగదో. మేము 8 మంది అమ్మా, మనిషికి 50 ఇస్తాం, పట్టుకెళ్ళని చెప్పాము. సరే అన్నాడు. వెళ్తాం. మనోడు తెంగట్లేదు, టైట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా మనోడు మాటకే కాంప్రమైజ్ అయిపోయి ఒప్పుకున్నాం. 600కి చాలా చీప్, 20 రూపాయలనే చెప్పు. గౌరీకుండ దగ్గర నుంచి ఫైన్ చేయము. గౌరీకుండ రూమ్ తీసుకోవాలి. ఫస్ట్ రూమ్ తీసుకొని అక్కడ నుంచి ఇంకా రేపు మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. హర మహాదేవ్ అనుకుంటూ పైకి వెళ్ళాలి. ఎందుకు విరోచన అవుతున్నాయా? ఎందుకు రా కొద్దిగా నవ్వరా? అదే నేను అదే అడిగా, విరోచన ఏమైనా అవుతున్నాయా? గుర్రమాలు ఎందుకు కానీ వచ్చాడు. బాయ్ బాయ్ ఇద్దరు
గరుకులు వచ్చాం. అక్క అక్క आप एक बार रेट पूछो, मैं उससे बात करता हूँ. हाँ अरे रेट కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ తీసుకున్నాము. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అలా బయటికి వచ్చాం కదా. న్యాచురల్ హాట్ వాటర్, వేడి వేడి నీళ్ళు స్నానానికి. మొక్క పడుతుందా? మార్నింగ్ ఇక్కడ స్నానం చేసుకొని ఇక్కడ నుంచి 3కి కేదార్నాథ్ ప్యాకప్. ఎగ్జాక్ట్ మార్నింగ్ 3కి. రూమ్ కింద ఒక హోటల్లో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాను. పర్లేదు, బాగుంది. 100 ఈ జంట మంచిగా చిన్న దాంట్లో వండుకొని పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. బాగుంది. 3 టేబుల్, ఇది ఫ్రైడ్ రైస్, ఇంకా మంచిగా నిల్చోబెట్టాను, పొడుగా ప్యాకింగ్ అయిపోయింది. ఆక్సిజన్ సిలిండర్ చూపించాను. రైన్ కోట్, సన్ స్క్రీన్, ఓఆర్ఎస్ స్ప్రేస్. డ్రెస్ అయిపోయింది అడిగి. మార్నింగ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు 3 అవుతుంది. చలి పులి చచ్చిపోతున్నాం చలికి. ఇప్పుడు తప్పకుండా దగ్గరికి వెళ్తున్నాం. తప్పకుండా దగ్గర వేడి నీళ్ళతో స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. చలి సాగు కొడుతుంది. చలి ఆ దేవాలనుకుంటూ స్నానం చేసుకుంటూ వెళ్ళిపోవడమే.